నమస్కారం, సుఖీభవకు స్వాగతం. కారు చక్రం పాడైపోయి పూర్తిగా దెబ్బతిన్నప్పుడు దాన్ని మార్చేసి కొత్తది బిగిస్తాం. మన ఒంట్లోని అవయవాలకు ఇవాళ మార్పిడి సర్జరీలు విస్తృతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రాణాధారమైన కాలేయం దెబ్బతిన్నప్పుడు దాని స్థానంలో మరొకరి నుంచి సేకరించిన కాలేయాన్ని ఇప్పుడు చాలా తేలికగా మార్పిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేయ మార్పిడి సర్జరీ గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మన శరీరంలో అతి పెద్ద అవయవమైన కాలేయం నిజానికి అన్నిటికంటే బాగా ఎక్కువగా కష్టపడుతుంటుంది. దాదాపు 400కు పైగా పనుల్ని నిరంతరాయంగా నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద కెమికల్ ఫ్యాక్టరీకి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ కణితులనేవి పెను శాపాలుగా పరిణమిస్తున్నాయి. అంతిమంగా ప్రాణాధారమైన కాలేయాన్ని కబళిస్తున్నాయి. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నప్పుడు నిండు ప్రాణాలను నిలబెట్టేందుకు కాలేయ మార్పిడి తప్ప మరో పరిష్కారం లేదు. బయట నుంచి అంటే దాతల నుంచి సేకరించిన కాలేయాన్ని మార్పిడి చేయటం ద్వారా పునర్జన్మను ప్రసాదించే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ప్రధానమైంది. ఇది అలుపెరగకుండా ఒక కర్మాగారంగా పనిచేస్తూ శరీర వ్యవస్థలన్నీ సజావుగా సాగేలా చేస్తుంది. ఒకంత మొండిదైన కాలేయానికి వైరస్లు, జబ్బుల ముప్పు ఎక్కువే. ముఖ్యంగా హెపటైటిస్ వైరస్లు ఏమాత్రం అవకాశం దొరికినా దాడి చేసేస్తుంటాయి. రకరకాల ఇన్ఫెక్షన్లను తెచ్చిపెడతాయి. ముఖ్యంగా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ చాప కింద నీరులా పాకుతూ దీర్ఘకాలం పట్టి పీడిస్తుంది. కాలేయం గట్టిపడడం, కాలేయ క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు దీని తీరుతెన్నుల్ని గమనిస్తూ జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో చిక్కేమిటంటే హెపటైటిస్ బి అందరిలోనూ దీర్ఘకాలిక సమస్యగా పరిణమించకపోవచ్చు. దీర్ఘకాలికంగా మారినా అందరికీ చికిత్స అవసరం ఉండకపోవచ్చు. చికిత్స అవసరమైన ఒక్కొక్కరికి ఒక్కో రకం మందులు ఇవ్వాల్సి రావచ్చు. కాలేయం పూర్తిగా దెబ్బతింటే మాత్రం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది. కాలేయం అంటే ఇంగ్లీష్లో లివర్ అంటారు. ఆ లివర్ అనేది రైట్ సైడ్ మనకి రిబ్స్ కింద ఇక్కడ ఉంటుంది. యూజువల్గా ఏంటంటే మనం అడల్ట్స్లో చూసుకుంటే అరౌండ్ 1.5 to 1.7% ఆఫ్ బాడీ వెయిట్, అంటే మన ఇండియన్ స్టాండర్డ్ చూసుకుంటే అరౌండ్ 1.2 kgs to 1.5 kg వరకు వెయిట్ ఉంటుంది. దాన్ని లార్జెస్ట్ సాలిడ్ ఆర్గన్ ఇన్ ద బాడీ అంటాం. అంటే బాడీలో అది ఒక పెద్ద ఆర్గన్ అవయవం కాదు. దీని మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే మన బాడీలో చాలా వరకు మన మెటబాలిక్ యాక్టివిటీస్ అంటాం. ఆ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ లివరే కోఆర్డినేట్ చేస్తుంది. లివర్ మనకి బయోకెమికల్ ఫ్యాక్టరీ ఆఫ్ ది బాడీ అంటాం. మన బాడీలో ఎన్ని బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతాయో అన్నిట్లో లివర్ పాత్ర ఉంటుంది. లైక్ మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, అలాగే సింథసిస్ ఆఫ్ ఎంజైమ్స్, సింథసిస్ ఆఫ్ మెనీ ప్రోటీన్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్, అలాగే ఆల్బుమిన్, అలాగే సెల్లోప్లాస్మిన్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇమ్యునోగ్లోబులిన్స్. అలాగే మన బాడీలోకి వెళ్ళే టాక్సిన్స్ అన్ని లివరే ఫిల్టర్ చేస్తుంది. కాబట్టి మనం ఏది ఆహారం తీసుకున్నా అది మన లివరే ఫస్ట్ ఫిల్టర్. అలాగే మన బాడీలోకి వెళ్ళే టాక్సిన్స్ కానివ్వండి, మనం డ్రగ్స్ తీసుకుంటాం, డ్రగ్స్ అంటే మెడిసిన్స్ కానివ్వండి, అవి కూడా మన లివరే ఫిల్టర్ చేస్తుంది. అలాగే మన లివర్కి మిగతా ఫంక్షన్స్ ఏంటంటే బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ కిడ్నీస్ అవి ఇండైరెక్ట్గా లివరే రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి బాడీలో ఉన్న మేజర్ మెటబాలిక్ అంటే అరౌండ్ 500 మెటబాలిక్ ఫంక్షన్స్ లివరే చేస్తుంటుంది. కాలేయం మహా కష్టజీవి. మన శరీర వాహనానికి కాలేయమే ఇంజన్. ఇది విటమిన్లు, గ్లూకోజ్, ఐరన్ వంటి వాటిని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు శక్తిని అందజేస్తూ శరీరంలోని అన్ని వ్యవస్థలు సజావుగా, సాఫీగా సాగిపోయేలా చూస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, పోషకాలు వంటపట్టడానికి తోడ్పడే పైత్యరసాన్ని ఇది విడుదల చేస్తుంది. రక్తంలో కలిసే వ్యర్థాలను, విషతుల్యాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తుంటుంది. ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది.
ఇంతటి కీలకమైన అవయవం కాబట్టే కాలేయం దెబ్బతింటే వ్యవస్థలన్నీ కుప్పకొడతాయి. మొరాయించిన వాహనంలా శరీరం కుదేలవుతుంది. అందుకే కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ను ఆదిలోనే అక్యూట్ దశలోనే నివారించడం అత్యంత ఆవశ్యకం. కాకపోతే ఇది దీర్ఘకాలిక సమస్యగా మారి కాలేయం గట్టిపడడం అంటే సిరోసిస్ లివర్ కావడం, కాలేయ క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. ఇందుకు కొందరిలో చాలా ఏళ్లు పడితే ఇంకొందరిలో 5 ఏళ్లలోపే ఇలాంటి సమస్యలు ఆరంభం కావచ్చు. మన దేశంలో సుమారు 3% మంది హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని ఒక అంచనా. ఇది తెచ్చిపెట్టే కాలేయం గట్టిపడడం సిరోసిస్, కాలేయ క్యాన్సర్ల మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 6.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు కూడా. నార్మల్గా ఏంటంటే మనకి 20% ఆఫ్ ది నార్మల్ లివర్ మనకి ఫంక్షనల్గా ఉంటే చాలు. కానీ లివర్ డిజీజ్ వచ్చినప్పుడు అట్లీస్ట్ 70 to 80% డ్యామేజ్ అవుతాయి కానీ మీకు లివర్ సిమ్టమ్స్ అనేవి బయటికి రావు. కానీ అప్పటి వరకు మనకి చాలామంది ఇప్పుడు మనకి ఆల్కహాలిక్స్ ఉంటారు, అంటే మద్యం సేవించే వాళ్ళు ఆల్మోస్ట్ 5 years 10 years అలాగా మద్యం సేవిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి లక్షణాలు చూస్తే 5-10 years తర్వాతే వస్తాయి. దానికి కారణం ఏంటంటే మన లివర్కి రీజనరేటివ్ కెపాసిటీ ఉంటుంది. ఆ రీజనరేటివ్ కెపాసిటీ వల్ల లివర్కి డ్యామేజ్ అయినా మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటుంది. కానీ ఒక్క స్టేజ్ వెళ్ళాక ఆ రీజనరేటివ్ కెపాసిటీ అనేది పోయి లివర్ ఫైబ్రోసిస్ లీడింగ్ టు సిరోసిస్ అంటాం. ఫైబ్రోసిస్ అడ్వాన్స్ అయినా సిరోసిస్ అయినా మనకు అప్పుడు సిమ్టమ్స్ రావటం మొదలైతే సిరోసిస్లో కూడా మనకి కాంపెన్సేటెడ్ సిరోసిస్ అండ్ డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అని ఉంటాయి. మేజర్ లక్షణాలు వచ్చేసి జాండిస్ అంటే పచ్చకామర్లు అంటాం. అలాగే ఎసైటిస్ అంటే పొట్టలో నీరు వచ్చేస్తుంది. అలాగే పీడల్ ఎడిమా, బాడీలో కూడా వాటర్ రీటైన్ అయిపోయి కాళ్ళన్నీ వాచిపోతాయి, దాన్ని పీడల్ ఎడిమా. అలాగే హెపాటిక్ ఎన్కెఫలోపతి అంటాం, అంటే లివర్ ఫెయిల్ అయిన వల్ల ఒక ఎక్కువ నిద్రపోవటం కానీ ఇరిటబుల్గా ఉండటం కానీ కామా స్టేజ్, హెపాటిక్ కామా అంటాం, ఆ స్టేజ్లోకి వెళ్ళిపోవటం కానీ జరుగుతుంది. దాన్ని హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం. అలాగే హెపటోరీనల్ సిండ్రోమ్ అంటే లివర్ బాగా పనిచేయకపోతే దాని ఎఫెక్ట్ కిడ్నీస్ మీద కూడా పడుతుంది. అప్పుడు మనకి కిడ్నీ ఫంక్షన్స్ కూడా ఆల్టర్ అయిపోతాయి. దాన్ని హెపటోరీనల్ సిండ్రోమ్ అంటాం. అలాగే మనకి బ్లడ్ క్లాట్ అవుతుంది, ఎందుకంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని లివర్లో సింథసైజ్ అవుతాయి. అప్పుడు బ్లడ్ క్లాట్ అవునప్పుడు మనకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సు, స్కిన్ మీద బ్లీడింగు, అలాగే దురదలు ప్లూరైటిస్. అలాగే లివర్ ఫెయిల్ అయితే పోర్టల్ హైపర్ టెన్షన్ అని వచ్చి, పోర్టల్ హైపర్ టెన్షన్ మనకి ఎలా తెలుస్తుంది అంటే పొట్టలో నీరు, ఇంకోటి ఏంటంటే నోటు ద్వారా రక్తం పడవచ్చు. నోటు ద్వారా రక్తం ఎందుకు పడుతుందానికి మనకి ఈసోఫేజియల్ వ్యారిసెస్ అని, పోర్టల్ హైపర్ టెన్షన్ వల్ల ఈసోఫేగస్లో వ్యారిసెస్ రక్తనాళాలు వాచిపోయి అవి పేలిపోతుంటాయి. అప్పుడు మనకి బ్లీడింగ్ అవుతుంది. దాన్ని అప్పర్ జిఐ బ్లీడ్ అంటాం. అలా కొన్నిసార్లు లోవర్ జిఐ బ్లీడ్ కూడా మీకు అవ్వచ్చు. అయితే జాండీస్, ఎసైటిస్, హెపాటిక్ ఎన్కెఫలోపతి, బ్లీడింగ్ డిజార్డర్స్, అలాగే జిఐ బ్లీడ్, బ్లడ్ వామిటింగ్స్, హెపటోరీనల్ సిండ్రోమ్, హెపటోపల్మనరీ సిండ్రోమ్, ఇవన్నీ లివర్ ఫెయిల్యూర్ ఒక లక్షణాలు. కిడ్నీ మార్పిడిలో మాదిరే కాలేయ మార్పిడిలోనూ దాత నుంచి కాలేయాన్ని సేకరించి మార్పిడి చేస్తారు. బ్రెయిన్ డెడ్ లేదా చనిపోయిన వ్యక్తుల నుంచి గాని, లేదంటే కుటుంబ సభ్యులు, దగ్గర బంధువుల నుంచి గాని లివర్లో కొంత భాగం సేకరించి పేషెంట్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. నిండు ప్రాణాలు నిలబెట్టే కాలేయ మార్పిడి సర్జరీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం దెబ్బతింటే రక్తస్రావం, కామెర్లు, ఎన్సెఫలోపతి లాంటి అనారోగ్య సమస్యలొస్తాయి. కాలేయం పనిచేయకపోతే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. ఎన్సెఫలోపతి, రక్తస్రావం, ఎసైటిస్ ముదిరిన కాలేయ మార్పిడి చేయాల్సిందే. పునరుత్పత్తి స్వభావమున్న కాలేయాన్ని ఒకరి నుంచి మరొకరికి మార్చడం సులువే. కాలేయంలో ఉండే 8 3 సెగ్మెంట్స్ ఉన్నా 2-3 నెలల్లో పూర్తి పరిమాణంలో కాలేయం ఏర్పడుతుంది. కాలేయం పూర్తిగా పాడైన వారికి, ఆరోగ్యవంతులైన వారి కాలేయంలో కొంత భాగాన్ని అమర్చితే 2 నెలల్లో దాతలోనూ గ్రహీతలోనూ కాలేయం పెరిగి సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. లివర్ ఎర్లీ స్టేజెస్లో ఎప్పుడైతే మొత్తం ఫైబ్రోసిస్ అవ్వలేదో, లేకపోతే సిరోసిస్ స్టేజ్కి వెళ్ళకపోతే మీరు అదే స్టేజ్లో లివర్ డ్యామేజ్ని హాల్ట్ చేసి మెడిసిన్స్ ద్వారా మీరు కంట్రోల్ చేయొచ్చు.
అయితే కానీ సిరోసిస్ అయిపోయిన తర్వాత మాత్రం మీకు లివర్ డ్యామేజ్ని రివర్స్ చేయటం కష్టం. ఆ సిరోసిస్ స్టేజ్ కూడా కాంపెన్సేటెడ్ సిరోసిస్ అని ఉంటుంది, డీకాంపెన్సేటెడ్. మీరు కాంపెన్సేటెడ్ స్టేజ్లో కొన్ని రోజులు మెడిసిన్స్ ట్రై చేయొచ్చు, కానీ వన్స్ డీకాంపెన్సేట్ అయిపోయి మనకి ఈ ఎసైటిస్, జాండీస్, పోర్టల్ హైపర్టెన్షన్, బ్లీడింగ్, ఈ హెపాటిక్ ఎన్కెఫలోపతి ఇవన్నీ వచ్చేసాయంటే మీకు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే మార్గం. లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మీకు నేను చెప్పినట్టు సిరోసిస్ ఏ కారణం వల్లనే సిరోసిస్ అవటానికి కారణం చాలా ఉంటాయి. లైక్ కామనెస్ట్ కాజ్ వచ్చేసి మద్యం సేవించడం, ఆల్కహాలిక్ సిరోసిస్ అంటాం. సెకండ్ వచ్చేసి హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్, అలాగే నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్ నాష్ అంటాం, అలాగే ఆటోఇమ్యూన్ హెపటైటిస్, అలాగే ప్రైమరీ బిలియరీ సిరోసిస్, ప్రైమరీ స్క్లిరోజింగ్ కొలెంజైటిస్, అలాగే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ విల్సన్స్ డిజీజ్, గ్లైకోజన్ స్టోరేజ్ డిజార్డర్స్, ఇలా. ఇంకా పిల్లల్లో ఇది అడల్ట్స్లో, పెద్దవాళ్ళు. పిల్లల్లో ఏంటంటే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్, కంజెంటల్ ప్రాబ్లమ్స్ లైక్ బిలియరీ అట్రీసియా, లేకపోతే కెరోలీస్ డిజీజ్, కంజెంటల్ హెపాటిక్ ఫైబ్రోసిస్, అలాగే మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ యూరియా సైకిల్ డిజార్డర్స్, మేపుల్ సిరప్ యూరిన్ డిసీజ్, టైరోసినీమియాస్, విల్సన్స్ డిజీజ్, అలాగే బుట్చియారీ సిండ్రోమ్, ఇవన్నీ మనకి పిల్లల్లో వచ్చే కామన్ వ్యాధులు. అయితే మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ మనం ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే వాళ్ళు డీకాంపెన్సేట్ అయిపోయి పొట్టలో నీరు వచ్చేసి మనకి కాళ్ళు వాపు వచ్చేసి నోటి ద్వారా బ్లీడింగ్ అయిపోయి ఇంకా లివర్ అనేది జస్ట్ ఇంకా ఒక 5 to 10% వర్కింగ్ లివర్ మిగులుతుంది మీకు. దాన్ని ఎలా చేస్తామంటే 2 స్కోర్స్ ఉంటాయి, మెల్డ్ స్కోర్ అని, చైల్డ్ స్కోర్ అని. చైల్డ్ స్కోర్ లేట్ బి ఆర్ సి, అది ఇండికేషన్. అలాగే మెల్డ్ స్కోర్ వచ్చి మోర్ దెన్ 15 ఇన్ అడల్ట్స్. అలాగే పిల్లలు అయితే పెల్ట్ స్కోర్ చూస్తాం. అయితే ఈ స్కోర్స్ అన్ని చోట్ల అప్లై అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే కొన్నిసార్లు లివర్లో క్యాన్సర్ రావచ్చు. ఆ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉంటే మాత్రం మీకు ట్రాన్స్ప్లాంట్ బాగా పనికొస్తుంది. క్యాన్సర్ లేట్ స్టేజ్లో అయితే మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ కూడా మీకు పనికి రాకుండా వేరే టేస్ కానీ టేర్ కానీ ఇట్లాంటి కొన్ని ఇంటర్వెన్షనల్ రేడియోలాజికల్ ప్రొసీజర్స్ ఉంటాయి, అవి చేసుకోవాలి. కృత్రిమంగా కాలేయం తయారు చేయలేదు కాబట్టి వేరే వ్యక్తి నుంచి సేకరించాలి. ఇది 3 రకాలుగా ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అంటే మెదడు పనిచేయడం ఆగిపోయిన వ్యక్తుల నుంచి కాలేయం సేకరించడం. ఇలాంటి వారిలో ఊపిరితిత్తులు, గుండె వంటి అవయవాలు పనిచేయవచ్చు. ఊపిరి ఆగిపోయి గుండె కొట్టుకోవడం నిలిచిపోతేనే వ్యక్తి చనిపోయినట్టుగా చెబుతారు. కానీ కొన్ని సందర్భాల్లో అంటే స్ట్రోక్, కపాలంలో తీవ్ర స్రావం, ట్రామా వంటి కారణాలతో మెదడు నిర్జీవమవుతుంది. దీన్ని బ్రెయిన్ డెడ్ అంటారు. ఆ తర్వాత 48 నుంచి 72 గంటల్లో మిగిలిన అవయవాలు కూడా స్తంభించిపోతాయి. ఈ సమయంలో ఆయా వ్యక్తుల నుంచి వివిధ అవయవాల్ని సేకరిస్తారు. ఇక పూర్తిగా చనిపోయిన వ్యక్తుల నుంచి అంటే గుండె, మెదడు, ఊపిరితిత్తులు వంటి ప్రధానాంగాలు నిర్జీవం అయిన వారి నుంచి సేకరించాలి. వెంటనే దానిని భద్రపరచాలి. చట్టబద్ధమైన విధానాల ద్వారా మాత్రమే దీనిని సేకరించి వీలుంటుంది. ఇక చివరగా కుటుంబ సభ్యులు లేక సన్నిహితుల నుంచి కాలేయాన్ని సేకరించడం. దాతలకు ఎటువంటి అపాయం లేకుండా ఈ ఆపరేషన్లు విజయవంతమవుతున్నాయి. చాలా తక్కువ సంక్లిష్టతతోనే వీటిని చేయగలుగుతున్నారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనకి బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కెడావరిక్ అంటాం. అందులో ఏంటంటే మనకు ఆర్గన్ బ్రెయిన్ డెడ్ డోనర్స్ నుంచి మనం తీసుకుంటాం. డోనర్స్, బ్రెయిన్ డెడ్ డోనర్స్ ఎలాగా వాళ్ళు చనిపోతారు. అయితే వాళ్ళు జస్ట్ చనిపోయే ముందే మనం ఆ ఆర్గన్స్ రిట్రీవ్ చేసుకుంటాం. దాన్ని కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అలాగే లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే సజీవదాత. ఇప్పుడు స్పెషలీ బ్రదర్ కానీ, మదర్ కానీ, ఫాదర్ కానీ, సిస్టర్ కానీ, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ ఎవరైనా 18 to 55 ఇయర్స్ హెల్తీగా ఉన్నవాళ్ళు, వాళ్ళ లివర్ హెల్తీగా ఉండి ఆ పీసు మనకి డోనర్కి సూట్ అయ్యేంత వెయిట్ మనం వాళ్ళని సేఫ్గా తీయగలిగితే ఆ డోనర్స్ నుంచి తీస్తాం. దాన్ని లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. మీకు కెడావరిక్ చేసుకోవాలంటే మామూలుగా అన్ని స్టేట్లకి ఒక జీవన్ దాన్ అనే ప్రోగ్రామ్, మన ఆంధ్రాకి తెలంగాణకి అయితే జీవన్ దాన్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో ఈ పేషెంట్ డీటెయిల్స్, వాళ్ళ కేస్ హిస్టరీ అంతా రిజిస్టర్ చేస్తే ఆర్గాన్ ఎప్పుడైతే అవైలబుల్ అవుతుందో అప్పుడు అలాట్ చేయటం జరుగుతుంది. అది కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే ఆర్గాన్ అనేది అందరూ డొనేట్ చేయరు, డొనేట్ చేసినప్పుడే మనకు దొరుకుతుంది కెడావరిక్లో. అదే లివింగ్ డోనర్ అనుకోండి, లివింగ్ డోనర్లో మీ ఫ్యామిలీలో సంప్రదించి ఎవరైతే డోనర్ ఉన్నారో ఆ డోనర్ని తీసుకొస్తే మనం వాళ్ళకి టెస్ట్లన్నీ చేసి
డోనర్ ఫిట్ అయితే అప్పుడు మనం లివింగ్ డోనర్ చేసుకోవచ్చు, అంటే జీవనదాన్లో రిజిస్ట్రేషన్ లేకుండా. లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఫస్ట్ బాగా హైజీనిక్గా ఉండాలి, హ్యాండ్ వాషింగు, తర్వాత ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకూడదు, మాస్క్ వాడాలి, తర్వాత డస్ట్ అవి తగలకుండా ఎప్పుడు కుక్డ్ ఫుడ్ తినాలి, రా ఫుడ్ తినకూడదు. అలాగే పెట్స్ ఉంటాయి ఇంట్లో, మనం చిన్న చిన్న పిల్లలు కానీ కుక్కలు కానీ పెంచుకుంటూ ఉంటాం, వాళ్ళతో ఎక్కువ కాంటాక్ట్ పెట్టుకోకూడదు. రూమ్ నీట్గా ఉండాలి, ఏదైనా బాగా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్లోకి రాకుండా, అలాగే ఎక్కువ మంది విజిటర్స్ రాకుండా. అలాగే మనం చెప్పిన మందులు, కొన్ని మందులు ఇమ్యూనోసప్రెసివ్ మందులు పెడతాం మనం, ఎందుకంటే మనం వేసిన ఏ ఆర్గాన్ అయినా, అది లివర్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, ఏ ట్రాన్స్ప్లాంట్ చేసినా మనకి పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్, అంటే మనం చేసిన వేసిన లివరు బాడీ రిజెక్ట్ చేయకుండా, ఎందుకంటే ఆ లివరు ఈ ఓన్ లివర్ కాదు, వేరే వాళ్ళ లివరు కాబట్టి అది రిజెక్ట్ చేయకుండా ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ ఇస్తుంటాం. అందులో ఏంటంటే ఇమ్యూనిటీ మనకి బాగా తగ్గిపోద్ది. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి. ఆ శక్తి తగ్గిపోయినప్పుడు వేరే రకమైన ఇన్ఫెక్షన్లు, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనికి తోడు మనం రెగ్యులర్గా డాక్టర్ని కలిసి, మన ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ని కలిసి రెగ్యులర్ బ్లడ్ చెకప్స్, రెగ్యులర్ డ్రగ్ లెవెల్స్, తర్వాత మనకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఇనీషియల్ 3 months మాత్రం మీరు ఎవ్రీ వీక్లీ యూజువల్గా చేస్తాం. ఒకసారి మనకు అన్ని డ్రగ్ లెవెల్స్, లివర్ సెట్ ఇవన్నీ అయిపోయాక మీరు 1 month అలాగా ఫాలోఅప్కి వస్తూ ఉండొచ్చు. కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం చాలా కొద్దిగా స్ట్రిక్ట్గా తీసుకోవాలి, ఎందుకంటే ఏ ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళకి చిన్న ఇన్ఫెక్షన్ కూడా పెద్దది అయిపోతుంది పోస్ట్ ట్రాన్స్ప్లాంట్. కాలేయం దెబ్బతిన్నప్పుడు ఒక్కోసారి అందరికీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే పరిస్థితులు ఉండకపోవచ్చు. కాలేయంతో పాటు గుండె, ఊపిరితిత్తుల వంటి అవయవాలకు క్యాన్సర్ సోకినప్పుడు, గుండె జబ్బులతో బాధపడుతున్నప్పుడు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, నరాల జబ్బులు ఉన్నవారికి కాలేయ మార్పిడి సాధ్యపడదని చెబుతారు డాక్టర్లు. కాలేయ మార్పిడి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయ మార్పిడి అవసరమైన రోగులు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఒకసారి సిరోసిస్ బారిన పడితే ఇక జీవితం దినదిన గండంగా తయారవుతుంది. కామెర్లు శరీర రంగు మారిపోయి, కాళ్ళు వాపులు, ఛాతీ, పొట్ట నిండా నీరు చేరి, ఆహారం తీసుకోలేక బలహీనంగా తయారై ఎంతో అసౌకర్యంగా కనిపిస్తారు. వీరికి ఒకసారి కాలేయ మార్పిడి జరిగితే పూర్తి చిత్రం మారిపోతుంది. శరీర రంగు మామూలుగా మారుతుంది. వ్యాధి లక్షణాలన్నీ మటుమాయమై సాధారణ మనుషుల్లా తయారవుతారు. ఇలా లివర్ సిరోసిస్కు గురై కాలేయ మార్పిడి చేయించుకున్న ప్రతి 100 మందిలో దాదాపు 80 మంది ఆయుర్దాయం కనీసం 5 నుంచి 10 ఏళ్ల వరకు పెరుగుతుంది. లివర్ డిజీజెస్ రాకుండా మనకి ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. మద్యం సేవించకూడదు. మనకి వచ్చే కామనెస్ట్ లివర్ ఫెయిల్యూర్కి కారణం ఆల్కహాలిక్ అంటే మద్యం సేవించడం. రెండోది హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సిన్స్ ఉంటాయి. మనకు అది చిన్నప్పటి నుంచే మన వాళ్ళు హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సిన్స్, అలాగే హెపటైటిస్ ఏ వైరస్కి వ్యాక్సిన్స్ ఉంటాయి. వ్యాక్సిన్స్ వేసుకుంటే హెపటైటిస్ ఏ అండ్ బి ప్రివెంట్ చేయొచ్చు. కానీ హెపటైటిస్ సి వైరస్ అని ఇంకోటి ఉంటుంది. ఆ హెపటైటిస్ సి వైరస్కి వ్యాక్సిన్స్ లేవు, కానీ ప్రివెన్షన్స్ ఏంటంటే మనం ఎప్పుడు డిస్పోజబుల్ సిరింజెస్ వాడటం. మనకి ఈ మధ్యన బ్లడ్ బ్యాంక్స్ అన్నింటిలో హెపటైటిస్ సి వైరస్ కూడా స్క్రీనింగ్ చేస్తున్నారు. యూజువల్గా అది బ్లడ్ ద్వారానే వస్తుంది, ఎక్కువ బ్లడ్ కాంటాక్ట్ ద్వారానే. ఇంజెక్షన్స్, సిరింజెస్ అవాయిడ్ చేయడం హెపటైటిస్ సికి. అలాగే మీకు హైజీన్ మెయింటైన్ చేయాలి. మనం చాలాసార్లు మనకి హైజీన్ బాగాలేకపోతే అక్కడ ఫుడ్ తీసుకున్నా, లేకపోతే నీళ్ళు కొద్దిగా కంటామినేటెడ్ నీళ్ళు, ఏమన్నా నీళ్ళు తాగే నీళ్ళు మాత్రం చాలా క్లీన్గా ఉండాలి, క్లీన్ వాటర్. అలాగే మనకి ఆఫ్టర్ 30 years మనం ఎలాగా బ్లడ్ షుగర్, బీపీ అట్లా చెక్ చేయించుకుంటామో, అలాగే లివర్కి కూడా మీరు స్పెషల్ ఏమన్నా ఎక్స్పోజింగ్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్, లైక్ మీరు మద్యం సేవించారు కొన్ని రోజులు, ఇప్పుడు మానేసారు, లేకపోతే ఇప్పటికీ సేవిస్తున్నారంటే మీరు లివర్ టెస్ట్ చేసుకోవటం. అలాగే మీకు చాలా రోజుల నుంచి డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఉంటే అప్పుడు కూడా మీరు లివర్ ఫంక్షన్ చూసుకోవాలి. లేకపోతే అందులో నాష్ అనేది, నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అనేది ఎక్కువ కామన్ డయాబెటిక్స్లో.
అలాగా అంటే మనకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ విత్ లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్, మళ్ళీ ఈ మధ్యన ఒక ఫైబ్రో స్కాన్ అని కొత్త స్కాన్ వచ్చింది. ఆ ఫైబ్రో స్కాన్ ఏం చేస్తుంది అంటే మన లివర్ ఎంత డ్యామేజ్ అయిందో మనకి ఆ స్కాన్లోనే తెలిసిపోతుంది. కాబట్టి ఈ ఫైబ్రో స్కాన్ అనేది కూడా మనకి రొటీన్ లివర్ పేషెంట్స్ అందరికీ చేయటం, లేకపోతే స్క్రీనింగ్ లివర్ స్క్రీన్స్ అని కొన్ని హాస్పిటల్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ లివర్ స్క్రీన్స్లో వెళ్ళి లివర్ టెస్టులు చేయించుకుంటే మనకి ఏమైనా ఇబ్బంది ఉంటే మనకి ముందే బయటపడుతుంది. ఎర్లీగా డిటెక్ట్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ తీసుకుంటే మనకు అవుట్కమ్ బాగానే ఉంటుంది. కార్నియా మార్పిడి, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లాగే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కూడా ఇటీవలి కాలంలో విజయవంతంగా జరుగుతోన్న సర్జరీ ప్రక్రియ. కాలేయ మార్పిడి సర్జరీలో వస్తున్న కొత్త పద్ధతులు ప్రాణాపాయంలో ఉన్న ఎందరో ఆపన్నులకు ఆశాకిరణాలుగా కనిపిస్తున్నాయి. కిడ్నీ మార్పిడిలాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇటీవలి కాలంలో బాగా విజయవంతమవుతోంది. కాలేయ మార్పిడి సర్జరీల్లో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త పద్ధతులు ప్రాణాపాయంలో ఉన్న ఎందరో ఆపన్నులకు ఆశాకిరణాలుగా కనిపిస్తున్నాయి. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.